వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే రవి గారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి నావెల్ చెప్తారా? చెప్తా. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి మందాకిని చెప్పాం కదా. అవునవునండి. అప్పుడే పర్మిషన్ తీసుకున్నాను ఇంకో నావెల్ కూడా అని చెప్పా. అందమైన జీవితం. ఓ, మన అందమైన జీవితమా? అలాంటిదే. అయితే ఈ మందాకిని చూసిన తర్వాత వారు నేను అడిగిన జయం నావెల్ కూడా చెప్పండి అన్నారు. సో జయం కూడా చెప్దాము. ముందు ఈ అందమైన జీవితం ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న బుక్ ఇదే. ఏంటి రమ్మగారు అన్ని మన పేర్లే కనిపిస్తున్నాయి. మన పేర్లే కాదు, అవి ఆయన పేర్లు మనమే పెట్టుకున్నాం 100% అసలు. ఎందుకంటే 80s లో వచ్చిన నావెల్ ఇది. ఓకే. అప్పుడు సీరియల్ గా వచ్చింది, తర్వాత ప్రింట్ చేయబడింది నవలగా. ఏంటి టీవీలో సీరియల్ గా వచ్చా? బుక్ లో అప్పట్లో 80s లో టీవీ సీరియల్స్ ఎక్కడున్నాయి? ఓకే ఓకే. పత్రికలో వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. ఫస్ట్ మొదట చదివినప్పుడు ఏవో అంటే ఇలాంటిది సాధ్యపడుతుందా అనిపించిన ఒక ప్రత్యేకమైన నవల. ఓకే. స్నేహం అది ఎవరితోటి ఎలాగైనా ఉండొచ్చని, ఏ వ్యవహారాలకి వెళ్ళకుండా శుద్ధమైన స్నేహంగా, ఒక ఆడమగ మధ్య స్నేహం, ఏవేవో పుంతలు తొక్కేయకుండా స్నేహంగానే ఉండొచ్చు. ఓకే. దాంతోపాటుగా జీవితంలో చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న ఆనందాలు, సాధారణమైన విషయాన్ని కూడా సంతోషంగా ఉండటం, మామూలు విషయాలను కూడా అత్యంత ప్రత్యేకంగా చూసుకోవటం, ప్రతిరోజు కొత్తగా జీవించటం, ప్రతిరోజుని ఎంజాయ్ చేయటం. కష్టాల్లో ఇబ్బందులు సబ్బందులు లేకుండా ఎలా ఉంటాయి? అవును. ఉన్నా సరే తమకి దొరికిన జీవితంలో చిన్న చిన్న ఆనందాలతోటి ప్రతిరోజుని మొనాటనస్గా ఉండకుండా ఆ మొనాటనీని జయించేలాగా ఉండటం ఎలా అని చెప్పిన నవల. ఓకే. చాలా సామాన్యమైన కాస్టింగ్ అన్నమాట. మామూలు హీరో హీరోయిన్లు. ఇందులో ఒకళ్ళు హీరో ఒకళ్ళు హీరోయిన్ అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఆ కథ, దాని నడక, సరిగ్గా చెప్పాలి స్క్రీన్ ప్లే, బుక్ ప్లేయే దీంట్లో ఉన్న హీరో. ఓకే. అదే హీరోయిన్. చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. భాష చాలా సామాన్యమైన భాష, మనం చదివేలాంటి భాష. ఈ సెల్ ఫోన్లు అవి రావడానికి కొంచెం ముందు వ్యవహారం ఇది, కొద్దిగా ముందు. ఓకే. మామూలు సింపుల్ లివింగ్ ఫెలోస్ ఎలా హాయిగా జీవించవచ్చో చెప్తుంది. కథ మొదట ఎట్లా మొదలవుతుందంటే, శాంతి అనే ఒక ఆవిడ, ఒక 30s ఎర్లీ 30s అనుకో, తను రాజమండ్రి నుంచి హైదరాబాద్ వాళ్ళ చెల్లెలకి పురిటికి సహాయం చేయడానికి వస్తుంది. చెల్లెలు డెలివరీకి హెల్ప్కి, వాళ్ళ మదర్ లేరు, వచ్చింది. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్తాం, తను ఎలా రైల్వే స్టేషన్ దిగింది, మిడిల్ క్లాస్ జీవితాల్లో ఎలాంటి కొంచెం మొహమాటాలు, ఎలా కొంచెం మేనేజ్ చేయటాలు అవి ఉన్నాయో అట్లా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అడుగడుగున సాధారణమైన జీవితాల్లో మనం ఎదుర్కొనేవి, దేన్నైనా హ్యాండిల్ చేయడానికి మనం ఎట్లా ఆలోచిస్తామో అలాంటి ఆలోచనలు మనకు కనిపిస్తాయి. ఓకే. ఇంట్లో ఎవరు లేకుండా మరిది వదిన గారే ఉండకూడదు, దానికోసమని వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తారు. అది పెద్ద విషయంగా ఉండదు, సింపుల్ విషయం, మనం కూడా చేస్తాం అట్లా. ఇవన్నీ మనకు తెలిసినవే అనిపించడమే ఈ పుస్తకంలోని ప్రత్యేకత, ఈ నావెల్లో ఉన్న ప్రత్యేకతే అది. ఓకే. అయితే వచ్చేసరికి ఏమవుతుంది, చెల్లెలు కొంచెం డెలివరీకి దగ్గరలో ఉంది. ఈ శాంతికి భర్త, 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని ఇంటి దగ్గర భర్త దగ్గర వదిలిపెట్టి మరి చెల్లెలకి సహాయం కావాలి కదా అని వచ్చారు. అయితే వీళ్ళు లోకల్ ట్రైన్లో తిరగటం చెప్తారు బాగా. అప్పటికి MMTS రాల, హైదరాబాద్లో MMTS లేదు ఈ కథ నాటికి. అప్పుడు ఉన్నది ఏంటంటే లోకల్ ట్రైన్స్ తిరిగేవి కదా. ఓకే. ఆ ట్రైన్ ఎక్కితే అక్కడ దిగచ్చు అట్లా అనమాట. అయితే హాస్పిటల్కి వెళ్తారు. ఈ అమ్మాయికి కొంచెం సడన్గా ముందు ఒక రోజు నొప్పులు వస్తాయి. అక్కయ్యకి చుట్టుపక్కల ఉన్న షాపులు అవి పరిచయం చేస్తుంది, ఎలా ట్రైన్ ఎక్కి దిగాలో చూస్తారు, ఆ మాత్రం చేయగలరు అనమాట. చెల్లెల పేరు నాగమల్లి, అమ్మాయి భర్త అభిరామ్. వీళ్ళిద్దరు క్యారెక్టర్లు కనపడతాయి. వాళ్ళకి పెద్ద ప్రాముఖ్యత ఏమున్నట్టు ఉండదు, కథలో ఉంటారు. చెల్లెలు ఉంటుంది. అయితే సడన్గా పెయిన్స్ వస్తాయి, సిజేరియన్ చేయాల్సి వస్తుంది. పాపాయి పుడుతుంది. పుట్టాక ఏమవుతుంది, ఇంటికి వెళ్ళి సామాన్లు తేవాలని శాంతిని నువ్వు వెళ్ళమంటారు. వెళ్ళమంటే ఈవిడ ఒక ఆటో ఎక్కడానికి ఒక ఆయనకి చేంజ్ మార్చాల్సి వస్తుంది. చేంజ్ అతను ఇచ్చేస్తాడు డబ్బులు. ఆయన డబ్బులు తన దగ్గర ఉండిపోయినాయి అనుకుంటుంది. అతను కనపడితే ఇద్దామనుకుంటుంది. కనిపిస్తాడు అతను, మర్నాడు. అతను ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్వరూపంతో ఉన్న మనిషిగా కనపడతాడు. ఈ అమ్మాయి కొంచెం అందగతగానే 5'6", 5'7", 5'8", కొంచెం పొడుగాట ఆవిడ. ఎర్లీ 30s అని చెప్పాం కదా. ఆయన కొంచెం లేట్ 30sలో ఉంటాడు, సన్నగా పొడుగ్గా, చక్కగా
చక్కటి కంఠస్వరం, కంఠం చాలా బాగుంటుంది. కొంచెం పొడుగు చేతుల చొక్కా టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని ఉండి బ్యాంక్ ఆఫీసర్. అతనికి ఆ డబ్బులు ఇవ్వడానికి కేసు కోసం మాట్లాడుతుంది. వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అవుతుంది. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ చెల్లెలు సిజేరియన్ అయింది కదా, 10 రోజులు 9 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తారు. మరి రోజు తిరగాలిగా. వీళ్ళకి సహాయం ఏం చేస్తారంటే వాళ్ళ వదిన, వాళ్ళ అమ్మ, అభిరామ్ వాళ్ళ వదిన వాళ్ళ అమ్మగారిని ఇంట్లో అట్టు పెట్టుకుంటారు. ఆవిడ వంట చేసి పెడతారు రోజు. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి రాత్రిపూట చెల్లెల దగ్గర పడుకోవటం, పొద్దున్నే లేచి ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి ఆవిడ వంట చేసి పెడితే ఆవిడ లంచ్ బాక్స్ పుచ్చుకుని వస్తుంది మధ్యాహ్నానికి. సాయంకాలం మరిది వచ్చి రాత్రి భోజనం పట్టుకొచ్చిస్తాడు. ఈ అమ్మాయే తోడు పడుకుంటుంది. ఇట్లా ప్లాన్ పెట్టుకుంటారనమాట. ఈ అభిరామం ఈ కనపడ్డాడు కదా ఒక ఆయన, చక్కగా బాగున్నాడని ఈయన మాట్లాడుకునేసరికల్లా ఆయన నేను బ్యాంక్ ఆఫీసర్ని, ఫలానా బ్యాంకు అని చెప్తాడు. అతని పేరు ప్రీతం. మెల్లిగా వీళ్ళిద్దరికీ ఈ మాటలు కలుస్తాయి. రోజు తిరగాలి కదా ట్రైన్లో. అదే ఈ ట్రైన్ 2-3 రోజులకి కొంచెం ఫ్రెండ్షిప్ థిక్కనే అవుతుంది, మాట్లాడుకుంటారు. శాంతి ఏంటంటే ఒక రకమైన భావుకురాలు. మామూలుగా ఎలాగోలాగా జీవించేయటం కాకుండా ఏదైనా ప్రత్యేకమైన సంఘటనలు ఉంటే డైరీ రాసుకోవటం గురించి బాగా చెప్తారు ఈ బుక్లో. ఇందులో కథ కంటే చెప్పా కదా ప్లేనే ముఖ్యమని. ఆ ప్లే అంతా నేను చెప్పట్లేదు. ఈ పుస్తకం కొని చదివి ఆ ప్లే మీరు స్వయంగా తెలుసుకోవాలని నా కోరిక. తప్పకుండా ప్రతి ప్రేక్షకులు, ప్రతి వాళ్ళు చదవాల్సిందే. ఆటే ఖరీదేం కాదు. కావాలంటే మీరు 4 ఫ్రెండ్స్ ఉంటే ఓ బుక్ కొనుక్కుని ఒకళ్ళు చదివి మిగిలిన వాళ్ళకి పాస్ ఆన్ చేసుకోండి. కానీ ఈ పుస్తకం ఇంట్లో ఉండవలసిన పుస్తకం అని నా ఉద్దేశం. ఇది ఉండాలి ఈ నవల మన దగ్గర. ఎప్పుడైనా వెరీ లోగా అనిపించినప్పుడు ఆ తిరగేస్తే కాసేపు చాలా ప్లెజెంట్గా అవుతాం. సింపుల్ లాంగ్వేజ్ కూడా. అయితే వీళ్ళిద్దరు మెల్లిగా మాట్లాడుకోవటం మొదలు పెడతారు. అతను తన భార్య, 3 పిల్లల గురించి చెప్తాడు. ఒక బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆవిడ పేరు మృదుల. 3 పిల్లలు ఉన్నారు. మా పిల్లల పేర్లు, పిల్లవాడి పేరు మాత్రం ఉపేష్, అది గుర్తుంది. ఈ 3 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు. సరే వాళ్ళ గురించి చెప్పడం మొదలెట్టాడు, వాళ్ళ లివింగ్ స్టైలు. మరి శాంతి భావుకురాలని చెప్పాం కదా, ఏదైనా ప్రత్యేకమైన సంఘటన ఉన్నప్పుడు అమ్మాయి డైరీ రాసుకుంటుంది. డైరీలో రాసి పెట్టుకుంటుంది. వాళ్ళ నాన్నగారు రాసిన మొదటి కవిత, వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం ఇట్లా కవిత్వం అవి రాసి ఆయన ప్రత్యేకమైన రోజులు అలాంటివి గుర్తుపెట్టుకోవటం. ఈ అమ్మాయి హస్బెండ్ ఏం భావుకుడు అది కాదు, ఆయన సింపుల్ ప్రాక్టికల్ నార్మల్ మిడిల్ క్లాస్ ఆయన. అయితే ఈ ప్రీతం చెప్తాడు అతను ఎట్లాంటి భావుకుడో అతని వైఫ్ అంతకంటే భావుకురాలు. స్పందనతోటి జీవించడం వాళ్ళ లివింగ్ స్టైల్. రోజు అదే కాఫీ, అదే నిద్ర లేవటం, అదే రకంగా ఉండటం, అలా మొనాటనస్గా ఉండే జీవితాలు కాదు వాళ్ళవి. కొంచెం ప్రత్యేకంగా ఉంటారు. పిల్లల్ని కొత్తగా ఫోటోలు తీయటం, ఎక్కడికైనా వెళ్తే కొంచెం కొత్తది ఎంజాయ్ చేయటం, ఇలా 2-3 రోజులు మాట్లాడుకుంటారు. అతను ఎంతసేపు తన భార్య పిల్లల గురించి మాట్లాడతాడు, చెప్తాడు. నేను అలా అంటాడనమాట. మళ్ళీ నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కదా అంటే, కాదు నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్పండి అంట. అతను చెప్తున్న విషయాలు ఒక్కొక్కటి టాలీ చేసుకుంటుంది. నేను ఇట్లా జీవించట్లేదే, మా ఆయన ఇలా లేరు అని అనుకుంటుంది. కానీ చెప్పడం మాత్రం ఆయన కూడా అంతేనని చెప్తుంది. అబ్బే మా ఆయన ఇలా కాదండి అని. మనం ఏదైనా ఒక మంచి విషయం కానీ అబ్బో నాకు కూడా వెళ్ళాలని ఉంటుందండి, కానీ మా ఆయన ఒప్పుకోరని చెప్పేస్తారు. అవును. ఈ అమ్మాయి అలా భర్తను తక్కువ చేసుకునే రకం కాదనమాట. తను కూడా ఇలాంటి లివింగ్ స్టైల్లోకి రావాలని కోరుకుంటుంది. ఓకే. సరే హైదరాబాద్ చూపిస్తానంటాడు. వీళ్ళిద్దరూ ఈ చెల్లెల కోసం కాఫీ తేవడానికి ఒక హోటల్కి వెళ్తుంది. అక్కడ కూడా అతను తగులుతాడు. అతను అక్కడికే వస్తాడు. ఈ అమ్మాయికి మధ్యలో అనుమానం వస్తుంటుంది, ఈయన నిజంగా బ్యాంక్ ఆఫీసరా, నన్ను ఏమైనా ట్రాప్ చేస్తున్నాడా అని. అతని క్యారెక్టర్ విషయంలో అది చెప్పరు. వెళ్ళి అతను ఆ బ్యాంక్లో ఉన్నాడో లేదో కనుక్కొని చూస్తుంది. అతను బ్యాంక్లోనే ఉన్నాడు. బ్యాంక్ ఆఫీసర్ వరకు కరెక్టే. అప్పుడప్పుడు ఒక అనుమానం, వీళ్ళు ఇతను నన్ను ఏమైనా ఎక్స్ప్లాయిట్ చేయబోతాడా అని ఒక సెంటెన్స్ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కాదు, ఒక సెంటెన్స్ అనిపిస్తుంది. కానీ దానికి సరిపడా ఇంకేమి క్లూస్ కనపడవు. దాంతో వదిలిపెట్టేస్తుంది. హైదరాబాద్ అంతా తిప్పి చూపిస్తానంటాడు. ఆ అమ్మాయికి ప్రత్యేకమైన ఫోటోలు తీస్తాడు. ప్రత్యేకమైన ఫోటో అంటే ఏం చేస్తాడో అనుకుంటుంది. ఒక రిక్షాని మాట్లాడి తన పక్కన కూర్చుంటాడు అనుకుంటుంది. కాదు, రిక్షా పుల్లర్ని దిగమని, మీరు ఎక్కండి ఫోటో తీస్తానంటాడు. రిక్షా తొక్కుతున్న ఫోటో, అలాంటివి రేర్గా ఉంటాయి కదా. అలా ఒకటి అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఒకరోజు ఒక వాటర్ బాటిల్ తెచ్చిస్తాడు. వాన నీళ్లు గిఫ్ట్ చేస్తాడు. ఇదేంటంటే మేము వాన నీళ్ళు పట్టుకుంటాము, మా పిల్లలంతా అందరూ 3 పిల్లలు, భార్య, నేను కూడా ఎవరిది వాళ్ళమే పట్టుకుంటాం. వాన నీళ్లు చాలా స్పెషల్ వాటర్. నేను 80sలో తెలుసుకున్నా ఇది. ఈ పుస్తకం చదివితే మనకి తెలియని ఎన్ని విషయాలు తెలుస్తాయో జయ. మేము కూడా వాన నీళ్ళు పెట్టుకుని తల కడుక్కుంటుండేవాళ్ళం. తలకి ఆఫ్టర్ షాంపూ కింద వాడుకోవచ్చు దాన్ని. చాలా బాగుంటుంది, జుట్టు మృదువుగా ఉంటుందని మృదులు అందుకు వాడుతుంది అంటాడు.
అక్కడి నుంచి మృదుల కథలు రాస్తుంది బెంగాలీలో. తన కథలు, ఆ అమ్మాయి కథల్లో ఉన్న ప్లాట్లు ఏంటో చెప్తాడు. ఇక రోజులు గడుస్తాయి. మధ్య మధ్యలో చెల్లెలు మరి చంటి పిల్లని పెట్టుకుని ఒక్కతే ఉంటుంది. ఈ అమ్మాయి ఇతనితో తిరగడానికి వెళ్ళిపోతుంది కదా, ఇదేదో ఎంజాయ్మెంట్. చెల్లెలు కూడా నచ్చుతుంది. ఆ అమ్మాయి ఏమి తప్పట్టుకోదు వాళ్ళ అక్కయ్యని. వెళ్ళు పర్వాలేదులే, ఆయా ఉంది కదా, మధ్యాహ్నం భోజనం అయ్యాక వెళ్ళరా, సరదాగా నీకు కూడా బాగుంటుందని అక్కని ఎంకరేజ్ చేస్తుంది ఇతనితో స్నేహానికి. సరే ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. హైదరాబాదు కొన్ని చోట్ల డబల్ డెక్కర్ ఎక్కిస్తాడు. ఎక్కడ తన చెయ్యి కూడా అమ్మాయికి తగలనివ్వడు. అంతకంటే ఏం ఎక్స్ప్లాయిట్ చేసినట్టుగా కూడా కనపడదు. ఈ అమ్మాయికి అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. మా ఇంటికి రండి, మీరు మృదుల వాళ్ళని కలుసుకుందరు కానీ అని చెప్తాడు. సరే వెళ్తుంది. వెళ్ళేసరికల్లా వంట ఏదో సగం రెడీగా చేసినట్టు, సగం సగం చేసినట్టు కనపడుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళారంటాడు. అమ్మాయి లేదు, ఒక కాగితం రాసి పెట్టి ఉంటుంది. కుక్కకు ఒంట్లో బాగోలేదు, అది కక్కు ఉంటుంది, దాన్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, శాంతి గారికి సారీ చెప్పు, అక్కడ పని అయిపోగానే వచ్చేస్తా అని. సరే అమ్మాయి చేసి పెట్టిన పదార్థాలు ఏవో తింటుంది, వంటలు తింటారు. రకరకాలు వాళ్ళ మన వంశవృక్షం పేర్లు గోడ మీద రాసి పెట్టుకుంటాడు అతను సిమెంట్ తోటి. వాళ్ళ ఫలానా ఆయన కొడుకు తర్వాత ఈయన కొడుకు, ఇలా వాళ్ళ ఇవి ఉంటాయన్నమాట. వాళ్ళ ఇంట్లో ఉన్న రకరకాల విశేషాలు, పిల్లల్ని ఎంత ప్రత్యేకంగా ఫోటోలు తీశారు, వాళ్ళ ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేశారు, పిల్లలు ఎలా రాస్తారు కథలు పుస్తకాలు, అవి ఆ అమ్మాయి రాసిన కథలు పుస్తకాలు, ఆ కథల్లో ప్లాట్లు అన్నీ మాట్లాడుకుంటారు. వాళ్ళ ఇల్లే చాలా స్పెషల్గా చక్కగా ఉంటుంది, తీర్చిదిద్దినట్టు ఉంటుంది ఇల్లు. సరే అన్నీ చూస్తుంది పాపం. నాకు కూడా ప్రతి వాళ్ళకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది జీవితంలో. ఈ అమ్మాయికి ఏంటంటే ఈ శాంతి చెప్తుంది, మా చిన్నప్పుడు మేమున్న ఇంట్లో అటకలు ఉండేవి, ఆ అటక అంటే చాలా ఇష్టం నాకు. మా చెల్లెల పెళ్ళికి మా అమ్మ ఆ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటే ఆ అటకను చూసి రావడానికి వెళ్ళాను నేను. ప్రతి వాళ్ళకి అలాంటి స్పెషల్ థింగ్స్ ఉంటాయి. ఆ ఇల్లు కోసం ఎంతో బాధపడ్డాను, అక్కడి నుంచి తెచ్చుకున్నాను నా చిన్నప్పటి బొమ్మలు నేను దాచిపెట్టుకునేదాన్ని. ఈ భావుకురాలు, ఇలాంటి భావనలు అందరికీ ఉంటాయి. కొంతమందికి అవి ఫూలిష్గా కనిపిస్తాయి, కానీ వాటి ప్రత్యేకత ఏమిటి, వాటి వల్ల మన జీవితం ఎంత బాగుంటుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది కదా. మనం కూడా చాలా ఎక్కడికో వెళ్ళిపోతాం, సడన్గా మన చిన్నప్పటిది జ్ఞాపకం ఒకటి వస్తే ఎలా ఉంటుంది, మైమర్చిపోతాం కదా, మురిసిపోతాం సరిగ్గా చెప్పాలంటే. ఈ ఇద్దరు అలాంటి సంభాషణలు వస్తాయన్నమాట. ఎంతసేపు చూసినా అమ్మాయి రాదు. ఆ కుక్కకి ఏమైందో, సరే మా చెల్లెలకి సాయంకాలం టిఫిన్ వేళ అయిపోతుంది, మరిది వచ్చేస్తాడు, ఇంక ఎంతసేపు ఉంటుంది, తీసుకెళ్ళి వదిలేస్తాడు. మృదు ఎలా ఉంది ఏమిటి అని అడిగితే మృదుల లేదని, ఇలాగా హాస్పిటల్కి వెళ్ళిందని, రాలేదని చెప్తుంది. పిల్లాడు ఈవిడ శాంతి కొడుకు కుందేళ్ళు కావాలనుకుంటాడు హైదరాబాద్ నుంచి, ఆ మాట అతనికి చెప్తుంది. సరే ఏమవుతుంది, ఈ లోపల భర్త వస్తాడు, ఈ అమ్మాయి భర్త భాస్కర్ రావు ఏదో ఆయన పేరు. ఆయన హాస్పిటల్కి వెళ్ళేది మధ్యలో ఏం చేస్తారంటే చోర్ బజార్కి తీసుకెళ్తాడు ఈ అమ్మాయిని. అక్కడ ఒక గడియారాన్ని బాగా బేరమాడి, వాడు 300 అంటే చివరికి 140కో 150కో కొంటారు. ఆ బేరమాడేటప్పుడు అక్కడ ఎవరో వీళ్ళకి తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన భర్తకు చెప్పాడు ఎవరితోటో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చెల్లెలు ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అంటే రాజేశ్వరిని ఓల్డ్ క్లాస్మేట్ కనబడితే అక్కడికి వెళ్ళిందని చెప్పేస్తుంది. చాలా టెన్షన్ పడ్డాను, పుసుకొని నేను బాత్రూంలో ఉన్నప్పుడు నువ్వు వచ్చేసి బావగారికి ఏం చెప్పేస్తావోనని రాజేశ్వరి బాగుందా అలా మాట్లాడి అక్కని మేనేజ్ చేస్తుంది. ఈ రాజేశ్వరి భర్తే నాతో బజార్ వచ్చాడని చెప్తుంది ఈ అమ్మాయి. ఆయన నిజం చెప్పరు, ఇలా ఎలా తీసుకుంటారో తెలియదు కదా. అవునవును. సరే ఇలా రోజులు గడిస్తే అతను ఏమంటాడు, వాళ్ళ వదిన వచ్చి ఉండొచ్చు కదా, నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఉంటావు, పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు, ఇంటికి వచ్చేసేయమంటాడు. ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఈవిడ కూడా చెప్తుంది నేను ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుందని. అదని చెప్పేసరికి సరే ఈ 8-9 రోజుల పాటు ప్రతిరోజు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు బాగా క్లోజ్గా చెప్పుకుంటారు. మృదుల ఆమె యొక్క గొప్పతనం, ఆమె యొక్క తెలివితేటలు, ఆమె యొక్క ప్రశాంతమైన జీవన విధానము, ఆమె పుస్తకాలు రాయటము, కథలు రాయటము, వీటన్నిటి గురించి బాగా ఒకళ్ళ జీవితాల గురించి ఒకళ్ళు వివరంగా తెలుసుకుంటారు. ఇప్పుడు ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే కుందేళ్ళు పంపిస్తాడు అతను, మృదుల పంపించిందని రాస్తాడు ఆ పుస్తకం మీద, ఆ పేపర్లో ఉంటుంది, మీ వాడికి నా గిఫ్ట్ మృదులాంటి పంపించిందని చెప్పమని. కుందేళ్ళు పుచ్చుకెళ్తుంది, కొడుకు పిల్లలు సంతోషిస్తారు, మొత్తాన్ని ఇల్లు వాకిలి సర్దుకుంటుంది. బారసాలకి రమ్మని ఉత్తరం రాస్తారు వీళ్ళు. 3 నెలలు గడిచిపోయాయి అన్నమాట. బారసాలకు రమ్మంటే బారసాలకు వస్తుంది. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, సడన్గా వెళ్ళి ప్రీతంని చేయాలనుకుంటుంది, సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. సరే చుట్టాలో ఎవరో పిల్లవాడిని అడుగుతుంది, అడిగితే సరే తీసుకెళ్తానంటాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా పక్కింటి ఆంటీ ఉంటుంది, ప్రీతం లేడు, మృదుల వాళ్ళే, మృదుల ఎక్కడుంది అని ప్రీతంకి ట్రాన్స్ఫర్ అయింది, రేపు ఈవినింగ్ ఫ్లైట్లో తను కలకత్తా వెళ్ళిపోతున్నాడు అంటే మృదుల వాళ్ళు అంటుంది. మృదుల ఎక్కడుంది, మృదుల చనిపోయి 6 నెలలు అయిందని చెప్తుంది.
మృదుల పిల్లలు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ అమ్మాయి పిచ్చి పిచ్చిగా తలకిందులైపోతుంది. లేని మృదుల పిల్లల గురించి అతను 10 రోజులు చెప్పాడు తనకి, బా. ఉన్నట్టే చూపించాడు. తేరుకోలేకపోతుంది అనమాట. ఇంటికి వచ్చి తెగ ఏడుచేస్తుంది, చాలా బాధపడుతుంది. అతనితో అంత స్నేహం కలిసింది. మరి వాళ్ళు ఉన్నారనే ఆ అమ్మాయి మీద ప్రత్యేకత గూస్ బంప్స్ వస్తుంది. అవునండి. ఆ పుస్తకం చదివితే అలాగే ఉంటుంది జయ. అసలు ఆ సీరియల్లో ఆ అమ్మాయి లేదు అని తెలిసినప్పుడు ఎంతసేపు ఏడ్చాను నేను. అప్పటికి కొంచెం చిన్నపిల్లను కదా. అదే అదే ఆ మృదుల మీద చాలా, అమ్మాయి వ్యక్తిత్వం మీద ఒక అద్భుతమైన అవగాహన వచ్చేస్తుంది మనకి. చాలా స్పెషల్ లేడీ. కనుక ఇంకా ఇన్ డెప్త్ ఇంకా ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో, ఎంత ప్రత్యేకమైన వ్యక్తో అమ్మాయి. ఇతను ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడు. మృదుల ఫోటోలు కూడా చూస్తాం, అమ్మాయి కూడా చక్కగా ఉందనిపిస్తుంది. పిల్లలు ముద్దుగా ఉంటారు. అసలు అమ్మాయే లేదు, తనతో మాట్లాడే నాటికే అమ్మాయి లేదని తెలిసి తేరుకోలేకపోతుంది. అతను వెళ్లే లోపల అతను చూద్దాం అనుకుంటుంది. రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, ఏదో చీటీ కడతారు, అతని కోసం ఒక వాచి కొనుక్కొస్తుంది గిఫ్ట్ ఇవ్వడానికి. ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. వెళ్ళేసరికల్లా అతను కనిపిస్తాడు. ఏడుస్తుంది, నాకు ఎందుకు చెప్పలేదంటే, నువ్వెంత పని చేసావు, నువ్వు తెలుసుకోకుండా ఉంటేనే బాగుండేది. యాక్సిడెంట్లో పోయారు, నేను ఆ రోజు సూసైడ్ చేసుకుందాం అనుకుని ఆటో ఎక్కాను, నువ్వు కనపడ్డావు, నీతో స్నేహం కలిసింది, నీతో మాట్లాడుతూ లేని మృదుల పిల్లలు ఉన్నారన్న నమ్మకంతో, ఎక్కడో చోట ఉన్నారన్న నమ్మకంతో జీవించాను నేను. వాళ్ళ కోసమైనా ఇలా ఉండాలనుకున్నాను. నీ 10 రోజుల స్నేహం మృదులని పిల్లల్ని బతికించి ఉంచింది నా జీవితంలో. లేకపోతే నేను వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సి. ఆటోలో మొదట కలుస్తారు కదా, ఆటో డబ్బులు ఇస్తాడు. ఆ రోజునే నేను సూసైడ్ చేసుకుందాం, నేను ఉండలేను అనుకున్నాను. తర్వాత నేను ఉండగలనని నాకు తెలిసింది. నా కళని పాడు చేసావు, ఎక్కడో చోట ఉన్నారని నమ్మకంతో బతుకుతున్నాను అంటే అమ్మాయి తెలియదు కదా, సర్ప్రైజ్ చేద్దాం అనుకుని వెళ్ళింది పాపం. అవునవును. ఆ అమ్మాయి కూడా దాన్ని తెలీదు తనకి. అవును. వెళ్ళి సర్ప్రైజ్ చేయాలనుకుంది. అంత మెల్లిగా సర్దుకుంటారు ఇద్దరు. వాచి ఇస్తుంది అతనికి. తర్వాత ఏమో అతను ఒక ఉత్తరం ఇస్తాడు, ఒక ఇది ఇస్తాడనమాట. నేను ఆల్మనాక్ రాసుకుంటారు వాళ్ళిద్దరు. ఏంటంటే ప్రతిరోజు రోజువారీ వాళ్ళు ఏం చేశారు అలాంటిది, స్పెషల్ డేస్లో ఏం చేయొచ్చు అదే ఒక పేపర్స్ ఏవో రాసి పెట్టుకుంటాడు. ఆ పేపర్లు ఇస్తాడు అమ్మాయికి. మృదుల రాసిన పుస్తకాలని, అంటే కథలు రాసింది కదా, అవి ఒకరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు, బెంగాలీలోవి. నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయిస్తాను, ఆ కథలు మీకు పంపిస్తాను, టచ్లో ఉండండి అని చెప్పి అతను కలకత్తా వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఆ పేపర్స్ పుచ్చుకొని దుఃఖంతో చెల్లెల దగ్గరికి ఇంటికి వచ్చేస్తుంది. చెప్తుంది ఇట్లా చెల్లెలు చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఈ కథలన్నీ అక్కేం దాచదు చెల్లెల దగ్గర, ప్రతిదీ షేర్ చేస్తుంది. అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసింది కాబట్టి ప్రతిదీ చెప్పేస్తుంది తను. అక్క చెల్లి వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ అమ్మాయి అతనితో తిరుగుతూ ఉంది, ఊరంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. తను తెలుసుకున్న ప్రతి ప్రత్యేకమైన సంగతి చెల్లెలతో షేర్ చేసింది. ప్రతి సంగతి కూడా పాజిటివ్ గా తీసుకోవడం చాలా హైలైట్. ఈ అక్క చెల్లి ఇద్దరిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ బంధం ఒకటి అత్యద్భుతంగా కనపడుతుంది. అవును. శాంతి ప్రీతంల మధ్య ఉన్నటువంటి ఆ స్నేహం పరమ పాజిటివ్ థింగ్. మళ్ళీ ప్రీతము మృదుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, ఆ అమ్మాయి జీవితాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంది తన భర్తతో కలిసి. జీవితం మీద పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దొరికిన ప్రతిదాన్ని సంతోషంగా అనుభవించడం ఎలా అనేది ఈ బుక్ చదివితే మనకు అర్థమవుతుంది. చివరికి అతను కలకత్తా వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల ఈ స్నేహం జన్మంతా వాళ్ళు జ్ఞాపకం చేసుకునేలాంటి ఒక అద్భుతమైన అనుభవంగా కనపడుతుంది. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న టిప్స్. దీన్ని హిందీలో సినిమా తీస్తున్నారట, తెలుగులో చూసారట, కానీ తెలుగులో బహుశా దీనికి రెడీ అయినట్లేదు ఎవరును. హిందీలో తీస్తున్నామమ్మా అని చెప్పారు. ఇందులో ఒకరు రెడీగా ఉన్నారట, వస్తుంది ఎప్పుడో. నేను రివీల్ చేయనా అని అడిగాను వారిని, ఆ చెప్పచ్చు అన్నారు. ఓకే, హిందీలో తీయబోతున్నారు, వాళ్ళు ధైర్యం చేస్తారు. ఈవెన్ తమిళ్లో కూడా తీయగలరు ఇలాంటి సినిమాలు. ఎవరో హిందీలో మాత్రం ట్రై చేయబోతున్నారు. ఎప్పుడో ఒక రోజు వస్తుంది. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి అందమైన జీవితం. చాలా బాగుందండి, నిజంగా చాలా అందంగా ఉంది. అదే అంటే మనకి జీవితం ఒకటే లభిస్తుంది అంతే. దీని అనవసరమైన కక్షలు, కార్పణ్యాలు, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ లేకుండా ఎవ్రీడేని కొత్తగా పూర్తిగా జీవించడం, బతకటం కాదు, జీవించడం. ఆ జీవించడం ఒక కళ. ఆ కళని ఇందులో చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది విన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పింది అందులో 1% మాత్రమే. 99% కావాలంటే పుస్తకం చదవాల్సిందే.
తప్పకుండా రమ్మగారు, కానీ చాలా బాగుందండి, కదా? చాలా అందంగా అనిపిస్తుంది, అదే చెప్తున్నా. ఉమ్. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ.